తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. తమిళనాడు శ్రీరంగం ఆలయం నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను తిరువీధుల్లో ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకెళ్లారు. మందిరంలోని బంగారు వాకిలి వద్ద గంటా మండపంలో ఉభయ నాంచారులతో కూడిన మలయప్ప స్వామివారిని గరుత్మంతునికి అభిముఖంగా ఆసీనులు చేసి పాలు, తేనె, పచ్చకర్పూరం, సుగంధ పరిమళాలతో అభిషేకాలు నిర్వహించారు. ఇదే సమయంలో గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తి ముందు గతేడాది పొడవునా ఎంత ఆదాయం వచ్చింది, అందులో భక్తుల అవసరాలు, దేవస్థానం అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేసింది తితిదే అధికారులు లెక్కలు చెప్పారు. ఆదాయ వ్యయాలు నివేదన పూర్తయిన తర్వాత అర్చకులు పెద్ద జియర్, చిన్న జియంగార్లకు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు లచ్చన్ అనుతాళపు చెవిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించి హారతి, చందన, తాంబూల తీర్థ శాఠారి మర్యాదలు చేశారు. అనంతరం తాళపు చెవిని మూలవిరాట్టు పాదాల చెంత ఉంచారు. ఈ సమయంలో దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి ₹1 వసూలు చేసి కర్పూర హారతి ఇచ్చారు. అలా వచ్చిన రూపాయలను ఈవో సమక్షంలో తితిదే ఖజానాకు జమ చేసి నూతన లెక్కలు ప్రారంభించారు. సాయంత్రం జరిగే పుష్పపల్లకి సేవతో ఆణివార ఆస్థానం ముగుస్తోంది. Shatamandurindraha